దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు దేవుని యొక్క సిలువ వేసే ముందల దేవుడు జీవించిన జీవితం గురించి మనం ధ్యానిద్దాం. దేవుడు సిలువలో 7 మాటలు చాలా స్పష్టంగా ఎంతో బాధతో పలికారు. దానికి కారణం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉంది కాబట్టి ఆ సిలువ మీద యేసయ్య ఎంతో శ్రమ పొందాడు. ఆ సిలువ మీద శ్రమ పొందడానికి దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పదనమాట. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించి మన పాపముల నిమిత్తం, మనల్ని శాపముల నిమిత్తం కొట్టబడుతూ నెట్టబడుతూ ఆ సిలువలో ఎంతో భారంతో, ఆ ఘోరమైన బాధతో, దుఃఖంతో, కన్నీటితో 7 మాటలు పలికాడనమాట. ఆ సిలువ మరణం లేకపోతే మనం రక్షించబడలేము. ఆ సిలువ మరణం ద్వారానే మనం రక్షించబడ్డాం. సిలువ మరణం పొందకపోతే ఏ పాపకి పాప క్షమాపణ లేదు, వారు పరలోక రాజ్యం కూడా చేరరు. ఎప్పుడైతే యేసయ్య రక్తాన్ని చిందించాడో అప్పుడు మాత్రమే దేవుని పాపానికి, ప్రతి ఒక్క పాపానికి విడుదల ఉంది. వారు మాత్రమే పరలోక రాజ్యం చేరుతారు. యేసయ్య త్యాగం చేయకపోతే నరకానికి వెళ్ళేవాళ్ళం. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యొక్క సిలువను అనుసరిస్తూ జీవించిన ఎడల మనము కూడా ఈ లోకంలో యేసయ్య ఎలా శ్రమ పడ్డాడో అలా శ్రమ పడిన పరలోకంలో సంతోషంతో, సమాధానంతో ఉంటామని దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆ సిలువ త్యాగం చేశాడు. కనుక ఇంకా ఆయన నీతి కోసం, న్యాయం కోసం, పరిశుద్ధత కోసం, యథార్థత కోసం తాను సిలువ వేయబడి అనేకుల్ని రక్షించాడు. ఆ సిలువకి కారణం ఎవ్వరూ లేనప్పుడు తన ప్రజల కోసం ప్రాణం పెట్టిన దేవుడు, తన ప్రజల కోసం రక్తాన్ని కార్చిన దేవుడు, ఎన్నో ఇబ్బందులు పడిన దేవుడు, ఇలాంటి శ్రమల్లో, దుఃఖంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు గొప్ప మేలు, దయా, వాత్సల్యత అనేది చూపించిన వాడనమాట. ఆ సిలువ మరణమే లేకపోతే ఈరోజు ప్రతి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతుంది. ఆ సిలువ మరణం ద్వారానే దేవుడు గొప్ప మేలు అనేది చేశాడనమాట. గొప్ప మేలు, గొప్ప కార్యాలు చేశాడనమాట. ఆయన తప్ప వేరొకళ్ళు ఎవ్వరూ కూడా మరణించలేదు. ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు. ఆదియందు దేవుడు ఆదాము అవ్వల్ని సృజించాడు. వాళ్ళకి మంచి జ్ఞానము, మంచి తెలివి ఆత్మీయంగా వాళ్ళకి ఇస్తే లోకం ఎరగకుండా పాము ద్వారా ఆ పండు, సాతాను చెప్పిన మాటలు నమ్మి పండు తినడం వల్ల వారి యొక్క ఆత్మీయతను కోల్పోయారు. వారు ఇక దేహాలు కనపడకుండా ఆకలు కుట్టుకొని వేసుకోవడం వల్ల ఇక వారు లోకం అనేది గ్రహించుకొని ఎంతో ఘోరమైన పాపంలో పడిపోయారు. కానీ దేవుడు ఇది చూసి ఎంతో దుఃఖపడి వేదన పడ్డాడనమాట. ఈ పాపం సమాజంలో, లోకంలో అందరిలో విస్తరిస్తుంది. ఆదాము అవ్వ ఎంతో మోసపోయి ఆ పండు తినినప్పుడు ఎంతో ఘోరంగా పాపానికి పాత్రులయ్యారనమాట. వారి నుండే పాపం వచ్చిందనమాట. వారు చాలా ఘోరంగా పాపము చేయడం వల్ల, వారి మోసపోవడం వల్ల ఈ పాపం అనేది స్టార్ట్ అయింది. అది చూసిన దేవుడు వారిని రక్షించాలని ఎంతో ప్రయత్నించాడు. తర్వాత కూడా అబ్రహాం ఎంతో నీతిగా బతికాడు. లోతు మాత్రం ఎంతో ఘోరమైన స్థితిలో ఉన్నాడు. ఘోరమైన పాపపు ప్రాంతంలో నివసించేవాడనమాట. అక్కడ ఘోరమైన వ్యభిచారం ఆత్మ, ఘోరమైన ఇంకా విగ్రహారాధన, ఇంకా లోకము సమస్తం దేవునికి వ్యతిరేకంగా ఉండేదన్నమాట. లోతు ఎంచుకున్న ప్రాంతం పచ్చనిదే కానీ అక్కడి ప్రజలు ఘోరంగా ఉండేవారన్నమాట. కానీ లోతు మాత్రం ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేవాడు. అటువంటి ప్రదేశంలో ఉన్న లోతు తన బిడ్డల్ని కూడా కాపాడుకోవడానికి, ఆ పాపం నుంచి విడుదల పొందుకోవడానికి ఎంతో ప్రయత్నించేవాడు. ఎంతో వారి కుటుంబాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునేవాడు. అటువంటి ప్రాంతానికి ఒక రోజు దేవుని ఉగ్రత వచ్చి లోతును ఆ ప్రాంతాన్ని నాశనం చేయబోయింది. అప్పుడు నాశనం చేసేటప్పుడు లోతు నీతిమంతుడే ఉన్నాడు కాబట్టి లోతును, వారి కుటుంబాన్ని రక్షించింది. ఇటువంటి పాపం నుండి విడుదల పొందడానికి పరలోక సింహాసనంలో నుండి చూస్తున్న దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో వేదన పడుతూ ఎంతో ఆలోచిస్తూ ఉన్నాడు. పరలోకంలో ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరు ముందుకు వస్తారు అంటే అక్కడున్న చాలామంది కూడా భయపడ్డారనమాట. తండ్రి అయిన దేవుడు
తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఎంతో దుఃఖముతో ఈ లోక పాపాన్ని చూసి దుఃఖపడ్డారు, వేదన పడ్డారు, న్యాయం కోసం పోరాడారు. కానీ ఆ గ్రంథం ఎవరైతే విప్పుతారో వారు మాత్రమే సిలువ వేయబడతారనమాట. వారు మాత్రమే మనుషుల కోసం ప్రాణం పెడతారు, వారే పరిశుద్ధంగా పుడతారనమాట. వారే కనుక ఎవరిని అడిగిన 12 గోత్రాల ప్రజల్ని 12 గోత్రాల శిష్యులను అడిగినా కూడా ఎవ్వరూ రాలేదు. యోహాను ఈ ప్రకటన గ్రంథంలో ఈ దర్శనం చూస్తాడనమాట. ఈ దర్శనం చూసినప్పుడు గొర్రె పిల్ల అయిన యేసయ్య నేను ముందుకు వస్తాడు. ఆ బుక్ తెరవంలోనే, ఆ పుస్తకం అనేది తెరవంలోనే అప్పుడు తెరిచే యోగ్యత యేసయ్యకు మాత్రమే ఉంది. యేసయ్యే అది చేయగలడని అక్కడున్న పరలోకంలో 12 ముత్యాలు కలిగిన పట్టణం అనమాట. పరలోకంలో 12 ముత్యాలు ఎంతో అలంకారంగా సౌందర్యంగా ఉండేదన్నమాట. ఆ సౌందర్యమైన పట్టణంలో దేవుడు అంత పరిశుద్ధమైనది బంగారంతో నిండుకొనిన ఆ పట్టణాన్ని వదిలి మన కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. యేసయ్య ఆ గ్రంథాన్ని విప్పడం ద్వారానే మనకి పాపక్షమాపణ అనేది కలిగింది. పరలోకంలో 12 పట్టణాలు అనమాట. ఒక్కొక్క 12 పట్టణాలు 12 గుమ్మాలకి 12 రత్నాలు, ఇంకా 12 మంది శిష్యులు. చాలా పరలోకం అద్భుతంగా మెరిసే లోకం అనమాట. ఇంకా ఒక్కొక్క రత్నానికి కూడా ఒక్కొక్క 12 మంది శిష్యుల పేర్లు, వాళ్ళకి రత్నాలు, ఇంకా 12 మంది శిష్యులు వాళ్ళ రత్నాలు, ఇంకా ప్రజలు పరలోకంలో ఉండేవాళ్ళు అనమాట. ఇటువంటి ప్రజలకి దేవుడు పరలోకం నుండి ఎన్నో అద్భుతాలు ఎన్నో మేలు చేద్దామని ఈ భూలోకాన్ని ఆదాము అవ్వ సృజించగా వారు మాత్రం పాపం చేసి ఉండగా తాను మాత్రం ఇంకా బలియాగానికి సిద్ధమయ్యాడనమాట. ఎప్పుడైతే గొర్రెపిల్ల వచ్చి ఆ గ్రంథాన్ని విప్పిందో అప్పుడు ఇక వారు విడుదల అనేది పొందుకున్నారనమాట. 12 మంది శిష్యులు ఉంటారు, 12 మంది పెద్దలు ఉంటారు, 12 గోత్రాలు పరలోకంలో ఉంటాయి, 12 గోత్రాలు, ఇంకా 4 జీవులు ఉంటాయి, మంచి దేవుని సింహాసనం. ఇవన్నీ ఎంతో అద్భుతంగా ఉంటాయి. దేవుని నమ్మి దేవుని వెంబడించిన శిష్యులు మాత్రం యేసయ్యతోనే ఉండేవారనమాట పరలోకంలో. ఇదంతా జరిగిన దేవుడు కూడా పరలోకంలో ఆ గ్రంథాన్ని విప్పుటకు, దేవుడు ఆ గ్రంథాన్ని రచించుటకు దేవుడు ముందుకు వచ్చాడనమాట. గ్రంథాన్ని యేసయ్య విప్పాలని తెలుసుకున్నాక యేసయ్య విప్పడానికి ముందుగా వచ్చేటప్పుడు ఆ గ్రంథాన్ని ఇదంతా విప్పిన కథ అంతా ప్రకటన గ్రంథంలో యోహానుకి తెలియజేయగా యోహాను మొత్తం రాస్తూ ఉంటాడనమాట. యేసయ్యే ఆ గ్రంథం విప్పకపోతే, యేసయ్యే ఆ ప్రాణం ముందుకు రాకపోతే ఈ లోకం అంతా పాపము, నరకము, వ్యభిచారము, ద్రోహములు, సాతాను వలలో చిక్కుకొని ఆ నరకానికి అగ్నులయ్యేవారు, ఆ నరకానికి పాత్రులయ్యేవారు. అటువంటిది రాకుండా యేసయ్య మొదటిగా ఆ గ్రంథాన్ని విప్పాడని ప్రకటన గ్రంథంలో యోహాను గారు తెలియజేస్తారు. కనుక భయం భక్తి కలిగి యేసయ్య మన కోసం ఎంత త్యాగం చేశాడో, ఎంత భయం కలిగి మనం బ్రతకాలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. కనుక ఆయన మన కోసం ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు, మేలులు చేసిన దేవుడు, అద్భుత కార్యాలు చేసిన దేవుడు అన్నమాట. అలా దేవుడు గ్రంథాన్ని విప్పి ఈ లోకానికి రావడానికి ఒక అనుమతి అనేది తీసుకున్నాడని యోహాను గారు రచించిన ప్రకటన గ్రంథంలో ఉంటుందన్నమాట. మనం తెలుసుకున్న విధంగా పరిశుద్ధాత్మ ద్వారా ఆ పుస్తకాలన్నీ రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ యొక్క స్వరముతో, పరిశుద్ధాత్మ యొక్క ఆత్మ ప్రేరేపణతో ప్రతి ఒక్క భక్తులు ఆ పుస్తకాలని రాసి ఆ గ్రంథాన్ని తెలియజేసే వాళ్ళు అనమాట. అటువంటి భక్తుల వల్లే ఈరోజు అన్ని గ్రంథాలు మనం చదువుకోగలుగుతున్నాం. దేవుని ఆత్మే వాళ్ళని సొంతంగా ప్రేరేపించి ఆ గ్రంథాలు రాపించేది. ఇలా ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఎన్నో దర్శనాల ద్వారా, ఎన్నో కళల ద్వారా, ఎన్నో ఆత్మ యొక్క శక్తితో దేవుడు ఈ గ్రంథాలన్నీ రాపించాడనమాట. ఇలా రాయడం ద్వారా పరలోకంలో యొక్క దూతలు బాగా సంతోషించాయి. ఆ గ్రంథం విప్పగానే పరలోక దూత
దూతలు సంతోషించుండగా యేసయ్య మాత్రం ఆ గ్రంథాన్ని ఎందుకు విప్పాడంటే నీతి కోసం, న్యాయం కోసం, రైచెస్ అంటే దేవుని నీతి న్యాయం కోసం, ధర్మం కోసం, ఆ నరకం నుండి ప్రజల్ని రక్షించడం కోసం ఆ గ్రంథాన్ని విప్పాడనమాట. ఆ గ్రంథాన్ని విప్పిన వారే శిలువ మరణం పొందాలి. ఆ శిలువ మరణం పొందడం కోసం యేసయ్య మన ప్రజల ప్రాణాలని రక్షించడం కోసం ఈ గ్రంథాన్ని విప్పాడు. నీతి కోసం ఆయన వచ్చాడని మనం వాక్య లేఖనాలు తెలుసుకోవచ్చు అనమాట. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, కానీ ఈ పాపపు లోకంలో మన కోసం జన్మించి, మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం మరణించాడు. మనం కూడా జ్ఞానం కలిగి దేవుని వైపు నిలిచిన ఎడల మనం కూడా ఆ రాజ్యంలో యేసయ్యతో పాటు మరలా ఉంటామని ఈ వాక్యం లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన గొర్రెలకు మంచి కాపరి. తన గొర్రెలు ఎక్కడ నరకంలో పోతాయో అని దేవుడు అనుక్షణం కాచి కాపాడుతున్నాడు. ఇలా నీతి కోసం ఆయన ఈ రాజ్యానికి వచ్చాడు. మేరీ అండ్ మరియమ్మ జకర్యాకి పుట్టిన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మనిచ్చాడనమాట. ఆయన పరిశుద్ధాత్మ దూత మరియ ప్రార్థిస్తుండగా వచ్చి ఆయనకి భయపడకము, నేను నీ కుమారుని అనుగ్రహిస్తాను అన్నప్పుడు ఆమె నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పిందనమాట. అప్పటికి మరియకి ప్రధానమైంది కానీ పెళ్ళి కాలేదు. అయినా కూడా ఆమె చాలా బాధతో, దుఃఖంతో ఉన్నా కూడా, ఎన్ని అవమానాలు పొందినా కూడా ఆమె మాత్రము ఈ లోకానికి ప్రజల్ని రక్షించే ఒక దేవుణ్ణే ఆమెను ఈ భూలోకానికి తీసుకొచ్చింది. మన యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు, ఏ పాపం లేనివాడు. ఆయన మంచి దేవుడు అనమాట. అదే సమయంలో 6 నెలల క్రితమే యోహాను కూడా పుట్టాడు. యోహాను కూడా తన ముందలే 6 నెలల ముందల జన్మించాడు. ఎందుకు జన్మించాడు అంటే యేసయ్య వస్తున్నాడని తనకి సాక్షిగా ముందుగానే యోహాను జన్మించాడు. మరియా కూడా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు గంతులు వేశాడనమాట ఆమెలో ఉన్న గర్భం. ఎందుకంటే ఈ లోకానికి రక్షకుడు వస్తున్నాడని. ఇలా మన యేసయ్య ఎంతో పరిశుద్ధంగా, ప్రేమతో, ఇంకా ఆయన ఆత్మ దేవుని మాట చొప్పున ఈ భూలోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే మన పాపముల కోసం, మన శాపముల కోసం నెట్టబడుతున్నప్పుడు ఆయన మన కోసం వచ్చాడు. తర్వాత యేసయ్య పుట్టిన కొద్ది కాలానికి ఆయన కూడా బాప్తీసం తీసుకున్నాడు అనమాట. బాప్తీసం తీసుకోవడం వల్ల ఆయన ఇంకా దేవుని కుమారుడు అంటే ఆయన మాదిరి చూపారు. మీరు కూడా ఇలా దేవుని రక్తంలో కడగబడాలని బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం కూడా మనకి ఈ రోజుల్లో చాలా అవసరం అనమాట. రక్షణ లేకపోతే, మనం నీటి ద్వారా కడగకపోతే దేవుని రాజ్యానికి చేరలేం. అందుకోసం యోహాను సువార్తలో దేవుడు వాక్య లేఖనాల ప్రకారం దేవుడు చెప్తాడు, నీటి ద్వారా, ఆత్మ ద్వారా రక్షించబడితేనే వారు మరలా పుడితేనే వాళ్ళు పరలోకానికి, రాజ్యానికి అర్హులు అని దేవుడు చెప్తాడనమాట. మనం కూడా నీటి ద్వారా బాప్తీసం పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. ఎంతోమంది రక్షణ లేక ఉన్నారు. వారి కోసం ప్రార్థించాలి. వారి కోసం దుఃఖపడుతున్న వారి కోసం నువ్వు ప్రార్థించి వారిని, ఒక ఆత్మని నువ్వు రక్షించిన విధంగా మనము ఈరోజు నేటి క్రైస్తవ్యంలో ఉండాలన్నమాట. బాప్తీసం తీసుకొని యేసయ్య మాదిరి చూపాడు. ఆ బాప్తీసమే లేకపోతే ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. నీ శరీరం, నీ ఆత్మ కడుగోకపోతే ఆ పాపంలోనే నువ్వు ఉంటావు అనమాట. ఆ మురికి వస్త్రాలు దేవుని రాజ్యానికి అర్హులు కాదని దేవుడు మొదటిగానే మాదిరి చూపి బాప్తీసం తీసుకుంటున్నాడు అనమాట. బాప్తీసం తీసుకోవడం ద్వారా వారి యొక్క పాపాలు, శాపాల నుండి వారు విడుదల పొందుతారని దేవునికి, ఇది దేవుని రాజ్యానికి గుర్తుగా, దేవుని కుమారులకి గుర్తుగా ఉందని ఈ లోకానికి తెలియజేశాడు. అంతకు మునుపు కూడా యోహాను యేసయ్యకి బాప్తీసం ఇచ్చేవాడు అనమాట. నీ యేసయ్య, నేను నీకంటే అర్హుని కాదు, నీ పాద చెప్పులు విప్పుటికైనా నేను అర్హుని కానప్పుడు అని ఎంత తగ్గించుకొని దేవుడు ముందల యోహాను ఉన్నాడంటే చాలా
తగ్గింపు జీవితం. మనకి కూడా ఈ లోకంలో తగ్గింపు, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు తగ్గింపు కలిగి బ్రతకాలని తెలియజేశాడు. బాప్తీసం తీసుకున్నాక ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడనమాట. పావురం ఆయన మీదికి వచ్చింది. బాప్తీసం తీసుకొని ఆయన ఒడ్డుకు వచ్చినప్పుడు పావురం ఆయన మీదికి వచ్చి, ఈయన నా ప్రియుడైన కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈయన యేసయ్య అని అందరికీ తెలియజేస్తున్నారు. కానీ ఎంతోమంది చాలామంది గ్రహింపలేకపోయారనమాట. దేవుని ఆత్మ వచ్చే యేసయ్య ఈయన నా కుమారుడు, ఈయన మంచివాడని అక్కడ తెలియజేస్తుంది. దేవుని ఆత్మ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దేవుని ఆత్మ మన యందు సాక్ష్యం చెప్తుంది. ఆయన మనలో ఉండి ప్రతి ఒక్కటి మనకి బోధిస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య యుద్ధకి ఎలా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడో మనలో కూడా బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఆయన మనకి అన్నీ బోధిస్తాడు. ఏది మంచిదో ఏది చెడ్డదో అన్నీ బోధిస్తూ మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడనమాట. దేవుని ఆత్మ సహాయం చేస్తాడు. యేసయ్య కూడా ఈ భూలోకంలో ఎన్నో శ్రమలు పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి ఎంతో ఓదార్పు, ఆదరణ కలిగించేవాడు అనమాట. ఎంతో జ్ఞానం కలిగి ఆయనకి ఆలోచన ఇచ్చి మనకి కూడా దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఎంతో జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడనమాట. ఇలా పరిశుద్ధాత్మతో కలిసి జీవించడం, బాప్తిసం తీసుకున్నాక యేసయ్య తర్వాత ఎన్నో అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చేపల్ని 12 గంపలు ఎత్తాడు. గుడ్డి వారిని స్వస్థపరిచారు. కుంటి వారిని నడిపించేలాగా చేశాడు. ఇంకా ఆయన 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీని కూడా స్వస్థపరిచాడు అనమాట. ఇంకా ఆయన ఎలా అంటే ఆమెను ఊరి బయట వెలివేయగా ఆమెని ఒక్కసారి ఆయన వస్త్రశృంగి ముట్టగా ఆమె స్వస్థత పొందింది. ఇలా ఎన్నో అద్భుతాలు. యాయిరు కుమార్తె చనిపోయి ఉండగా ఆమెను కూడా లేపాడనమాట. ఇంకా ఆమెను కూడా లేపి ఇంకా లాజరు చనిపోయి ఉండగా లేపారు. కుష్టి రోగులను కూడా స్వస్థపరిచిన దేవుడు, ఊచ చేయగల వారిని కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో స్వస్థపరిచాడు. కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్రియలు చేసేదరని మార్కు 16:17 ఇవన్నీ చేస్తారని చెప్పాడు. కనుక బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్న మనం కూడా అద్భుతాలు చేస్తాం. యేసయ్య కూడా ఈ భూలోకానికి వచ్చి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని అద్భుతాలు చేశాడనమాట. కనుక మన జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు ఉండాలని, అద్భుతాలు బాగా జరగాలని మనమందరం కూడా దేవునితో కలిసి ఉండాలి. ఆయన ఇంకా ఈ భూలోకానికి వచ్చి బాప్తిసం తీసుకొని అద్భుతాలు చేశాడు. ఇంకా ఆయన 12 మంది శిష్యులను కూడా తయారు చేశాడు. వారిని అభిషేకించాడు. ఇంకా వారిని ఇంకా అనేక దేశాలకు పంపించి సువార్త ప్రకటించేలాగా చేశాడు. యేసయ్య నామం ద్వారానే విడుదల, యేసయ్య నామం ద్వారానే రక్షణ ఉందని ఈ లోకానికి తెలియజేశాడు అనమాట. ఆ 12 శిష్యులు కూడా వారు యేసయ్య పిలిచిన వెంటనే వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టి దేవుని కోసం వచ్చిన వారు. ఈ రోజుల్లో మనము కూడా దేవుణ్ణి వెంబడించాలి. మన స్థితిలో ఎటువంటి కార్యాలున్నా, ఎటువంటి స్థితులున్నా మనము కూడా దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు అనేది చేస్తాడు. 12 శిష్యుల్లాగా దేవుణ్ణి వెంబడించాలి. ఇంకా యేసయ్య చివరిగా వారితో ప్రభు విందు చేస్తున్నాడు అనమాట. ప్రభు విందు ఒక పెద్ద రూమ్లో సిద్ధపరిచారనమాట. ఆ సిద్ధపాటులో 12 శిష్యులతో కలిసి ఆయన సంతోషంగా ప్రభు విందు తింటున్నాడు. దీని తర్వాత ఆయన అప్పగింపబడతాడని, సిలువ వేయబడతాడని ఆయనకు తెలిసి ముందుగానే ఈ విందు సిద్ధపరిచాడనమాట. 12 మంది శిష్యులు పాదాలు కడిగాడు. ఎంతో తగ్గించుకొని పాదాలు కడిగాడు. మీరు కూడా ఇలా చేయండి అని చెప్పాడనమాట. ఇంకా ఆయన 12 మంది శిష్యులకు మరలా మీతో కలిసి ఈ భోజనం తింటామని చెప్పారు. ఆ భోజనంలో కూడా ఎంతో మర్మంగా దేవుడు ప్రతి ఒక్క దానిని తెలియజేశాడనమాట. మరలా నేను వస్తాను, ప్రభు 3వ ఆకాశంలో ప్రభు విందులో మరలా మీతో తింటానని 12 మంది శిష్యులకు వెళ్ళాడనమాట. ఇది
అందరూ ఆచరించాలి. రక్షణ తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఇది ఆచరించాలని దేవుడు చెప్పాడు. ఈ విందు ఇప్పటితోనే ముగియలేదు కానీ దేవుడు వచ్చి మరలా మనల్ని దేవుని రాజ్యాన్ని సంఘాన్ని ఎత్తబడినప్పుడు మూడవ ఆకాశంలో మరలా విందు చేస్తాడనమాట. అప్పటిదాకా ఈ విందు ఆచరించాలని దేవాది దేవుడు చెప్పాడు. ఎంతో పరిశుద్ధంగా వారితో ప్రేమగా తగ్గించుకొని ఎంత దుఃఖం ఉన్నా కూడా యేసయ్య తన ప్రజల కోసం ప్రాణం పెట్టేటప్పుడు కూడా తన శిష్యుల్ని ఎంతో ఆదరించాడనమాట. ఎంతో సహవాసం కలిగి ఆ భోజనం చేశారు. పరిశుద్ధంగా ఉండి చేశాడనమాట. ఇలా తన రక్తాన్ని ఆ భోజనంలో ద్రాక్షారసం అనేది ఉంటుంది. ఆ ద్రాక్షారసం తాగడం ద్వారా వారికి ఆ భోజనంలో ద్రాక్షారసం అనేది తాగుతూ ఉంటారనమాట. దానికి సాదృశ్యం ఏంటంటే యేసయ్య రక్తము, ఇది నా నిబంధన, అంటే ఇది తాగునప్పుడల్లా నేను మీకోసం ఉన్నానని, మీకోసం మరణించానని గుర్తు చేసుకోమని యేసయ్య చెప్తున్నాడు. ఆ విందులో ఇంకా రొట్టెలు ద్రాక్షారసం ఉంటాయన్నమాట. ఆ రక్తము శిలువ పైన ఆయన చిందించిన రక్తానికి ఈ ద్రాక్షారసము సాదృశ్యం అనమాట. ఎంతగా ఆయన శ్రమ పడ్డాడో ఈ రక్తం త్రాగువాడే తన రాజ్యానికి పాత్రుడని, ఇంకా ఆయన రక్తం ద్వారానే సమస్త విడుదల ఉందని, ఆ రక్తం ద్వారానే ప్రతి ఒక్క పాపము కొట్టివేయబడుతుందని, ప్రతి ఒక్క మనిషి యొక్క పాపం కొట్టివేయబడుతుందని దేవుడు తెలియజేశాడు. ఆ రక్తము విలువ లేనప్పుడు మనం ఏది చేయలేము. ఆ రక్తము తాగకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేము. దేవుని బిడ్డగా మనం బ్రతకలేం. కనుక ఆయన రొట్టె విరుచుకుంటూ కూడా చెప్పాడు, ఇది నా శరీరము అని చెప్పాడు. ఇలా రొట్టె ఎలా విరవబడిందో ఆయన శరీరం కూడా ఆ సిలువలో అంతగా విరిగిపోయింది. ఎముకలు మాంసము అంతా కూడా ఎంతో బాధాకరంగా విరగొట్టబడ్డాయి. కనుక ఆయన శరీరం కూడా అట్ట విరవబడింది. ఇది కూడా నా నిబంధన అని చెప్పాడు అనమాట. ఇది చేయువాడే దేవుని రాజ్యానికి వెళ్తుడని మనకి ఆయన సిలువ వేసే ముందల వీటి సాదృశ్య పరంగా దేవుడు తన ఆహారాన్ని భుజించాడనమాట. ఈ రోజుల్లో దేవుని రక్షణ లేక ఎంతోమంది ఉన్నారు. వారికి కూడా దేవుడి రక్షణ అనేది తెలియచేయాలి. అప్పుడే వారు కూడా ప్రభు వల్ల విందులో సిద్ధపడతారు. ఆ విందు తీసుకున్న వాళ్ళు దేవుని రాజ్యంలో దేవునితో పాటు ఆ మూడవ ఆకాశంలో ఈ విందు జరిగిస్తారనమాట. కనుక దేవుడు మన కోసం తల నుంచి అరికాల వరకు తన శరీరం అంతయు కొట్టబడ్డది, నెట్టబడ్డది, రక్తము ముద్ద అసలే ఆయనని చివరగా పొడిస్తే నీళ్లు కూడా వచ్చేసిన ఆయన మన కోసం ప్రాణం పెట్టి విడిచాడు. ఇదేదో మామూలు ఆహారం కాదు కానీ దేవుడు తన శరీరాన్ని, తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఇచ్చి మనకి పెట్టిన ఆహారం అనమాట. కనుక మనము దేవుని యొక్క శరీరంలో పాలు భాగస్థులమై ఉండాలి. దేవుని శరీరాన్ని నిర్లక్ష్యపరచొద్దు. దేవుని శరీరాన్ని, దేవుని యొక్క విషయాలన్నీ ఏది కూడా నిర్లక్ష్యపరచొద్దు. పాత నిబంధనలో కూడా దేవుడి పండుగను ఆచరించాడనమాట. కనుక ఈ విందును ఆచరించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆచరించేలాగా దేవుడు చేశాడనమాట. ఈ సిలువ యాగము ఇక సహవాసం అయ్యాక సిలువ సమయంలో ఇక ఆ గొర్రె పిల్ల పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలు ప్రజలు గొర్రెను వధిస్తారు. అలాగే ఈ కొత్త నిబంధనలో కూడా దేవుని ప్రజలు తనను నమ్మిన యూదులే తనని సిలువ వేయమని బిగ్గరగా కేకలు వేశారు. అదే ఆ గొర్రె పిల్ల వధించబడకపోతే అప్పుడు వారి పాపాలు పోయేవి కాదు. కానీ ఇప్పుడు మన కోసం యేసయ్య వధించబడకపోతే మన పాపాలు కూడా పోయేవి కావు. ఆ పరలోకంలో ఆ గ్రంథం విప్పడానికి ముందుగా వచ్చిందే గొర్రె పిల్ల అనమాట. ఆ గొర్రె పిల్ల ఆ గ్రంథం విప్పగానే ఆ గొర్రె పిల్లకి ఇలా వధించబడాలన్నమాట. ఆయన రక్తము కూడా చాలా విలువైనది, పరిశుద్ధమైనది. ఎందుకంటే పరిశుద్ధంగా మన యేసయ్య పుట్టాడు కాబట్టి ఆ రక్తం ద్వారా సమస్త ప్రజలకి విడుదల ఉందని ఈ లోకానికి యేసయ్య చాటాడనమాట. ఇలా ఆయన రక్త శరీరాలు ఆయన సిలువ యాగానికి సాదృశ్యం అనమాట. మనమందరం ప్రతి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క శరీరంలో బల్లారాధనలో దేవుని యొక్క ఆ రక్తంలో మనం పాలు భాగస్తులు అవ్వాలన్నమాట. దేవుడు నియమించిన రీతిగా ఇది చేయాలి. ఇది
మనల్ని మనం పరీక్షించుకొని చేయాలన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా చేసినప్పుడే దేవుడు మన యందు సంతోషపడతాడు. ఇది చేయని వారికి కూడా శిక్షా విధి కలుగుతుంది. ఆ శిక్షా విధి కలగకుండా మనల్ని మనం పరీక్షించుకొని దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు మొదటిగా సంఘం లేపబడుతుంది. సంఘమే ఈ విందులో పాల్గొంటారు గనుక మనం సంఘంగా ఉన్న మనము ప్రతిదీ మనం ఆయన శరీరంలో కలిసి ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం లెగాలన్నమాట. ఇది దేవుని యొక్క శరీరమై ఉన్నది. ఇలా దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడనమాట. తర్వాత ఏదైనా తోటకి వెళ్ళాడు. చివరిగా ప్రార్థన ఏదైనా తోటగా ఒక తోటలో దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. ప్రార్థన చేస్తూ ఉండి ఆ విందు పూర్తయిపోయాక ఆ శరీరం రక్తం తిన్నాక ఒక విందు ప్రార్థన చేస్తూ ఒక తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తోటలో ప్రార్థన చేస్తుండగా ఇది యేసయ్య అప్పగింపబో స్థలం. ఇన్ని రోజులు యేసయ్యని పట్టుకోలేదు కానీ ఆ తోటలో ప్రార్థిస్తూ ఉండగా యేసుని పట్టుకోవడానికి శిష్యులు వాళ్ళు వచ్చారనమాట, సైనికులు. అదే యేసయ్యతో పాటు 3 ఉన్నారు. ఇంకా వారు బహుగా నిద్రిస్తున్నారు, బహుగా అలసిపోతున్నారు. దేవుడు చెప్పాడు, మెలకుగా ఉండి నా కొరకు కనిపెట్టుడి అని చెప్పారనమాట. ప్రార్థనలో మెలకుగా ఉండుడి అని చెప్పినప్పుడు వారు బహుగా నిద్రించారు. కానీ యేసయ్య మాత్రం దుఃఖముతో తండ్రి యొద్దకు వెళ్ళి మొరపెట్టాడు. ఏమని అంటే, దేవా నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయని ఒక తోటలోకి వెళ్ళి ఆయన మొరపెట్టగా ఇంకా ఆయన చెప్తున్నాడు, నీ చిత్తమే, ఇంకా నా ఇష్టం ఏమీ లేదన్నప్పుడు యేసయ్య ఇక పట్టుకొని శిష్యులు సిలువకు అప్పగించారనమాట. ఆ సిలువ యాగం, సిలువ విలువ తెలిసినప్పుడు ఆ సిలువలో ఎంతోమంది ఆయన కొడుతుండగా, ఆయన బట్టలు విప్పుతుండగా, ముళ్ళ కిరీటం పెడుతుండగా, కాళ్ళు చేతులు మేకులు కొట్టుతుండగా ఎంతో బాధ అనుభవించినా కూడా యేసయ్య సిలువ నుండి కూడా ఒక్క క్షణం కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే తన ప్రజలు తనతో ఉండాలి, పాపం నుండి విడుదల పొందుకోవాలని. ఇంకా మనము వచ్చే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇంకా సిలువలో ఆయన ఎలా సిలువేశారు, ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏమేం మాట్లాడారు అనేది మనం స్పష్టంగా తెలియచేద్దాం. ఇది యేసయ్య జీవిత చరిత్ర. ఇది ఇలా జరగడం ద్వారానే మనమందరం కూడా దేవుని రాజ్యానికి అర్హులం అవుతామన్నమాట. కనుక దేవుని రక్తం తాగిన మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఇది యేసయ్య పుట్టిన నుంచి మరలా సిలువ వేయబడే వరకు ఈ పాటలో ఉంటుంది. మరొక పాటలో దేవుడు ఎలా సిలువ పొందాడు, ఎలా మరణించాడు, ఎలా తిరిగి లేచాడు అనేది మనం స్పష్టంగా తెలుసుకుందాం. కనుక ప్రతి ఒక్కరు కూడా మీ చుట్టూ ఎంతోమంది రక్షణ లేక ఉన్నారు, నశించిపోతున్నారు. వారి కోసం మీరు ప్రార్థించండి, వారిని రక్షించండి, వారికి దేవుని పరిచయం చేసి వారిని నరకం నుండి తప్పించండి. యేసయ్య కూడా మనల్ని నరకం నుండి తప్పించడానికే ఈ శిలువ యాగం చేశాడు. కనుక మనం అనేకుల్ని తప్పించినప్పుడు దేవుని రాజ్యంలో మనం కూడా గొప్ప బహుమతులు పొందుకుంటాం. తప్పించలేకపోయినా వారి కోసం ప్రార్థించిన ఎడల వారే సమస్త జనులు కూడా మారిపోతారనమాట. ఆ నరకం నుండి విడిపించబడిన వారం అవుతాం. ఎంతో ఘోరంగా శ్రమ పొందిన యేసయ్య మన కోసం ఇప్పుడు విజ్ఞాపన కూడా చేస్తున్నాడు అనమాట. అంతగానో దేవుడు ఈ భూలోకంలో పరిశుద్ధంగా జీవించి యేసయ్య కోసం బ్రతికి నీతి మార్గంలో ఉండి అనేక ప్రజల్ని రక్షించి ఆయన రాజ్యానికి చేరాడనమాట. ఈ శిలువ యాగము మన కోసమే. ఈ శిలువ యాగము మన కోసమే. కనుక సిలువలో ఉన్న 7 మాటల గురించి, సిలువలో ఉన్న 7 ఆయన పలికిన మాటలు, వాటి యొక్క విధానం గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దేవుని యందు భయం భక్తి కలిగి ప్రతి ఒక్కరు రక్షణ మార్గంలో, నీతి మార్గంలో, న్యాయం కలిగిన మార్గంలో నడుచుకుందాం. దేవుని యందు ఆసక్తి కలిగి ఇంకా అనేక ఆత్మలను దేవుని వైపు తిప్పే జ్యోతుల వలె మనం ప్రకాశిస్తూ ఉండాలి. ఆయన నామాన్ని కనపరుస్తూ ఉండాలి. ఎప్పుడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను విడవద్దు. ఆయనకి మొదటి స్థానం ఇస్తే ఆయన నీకు
మొత్తం ఇస్తాడు. నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి అన్నాడు. కనుక మనము కూడా నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుడు గొప్ప బహుమానం అనేది ఇస్తాడు. కనుక మనము కూడా నెక్స్ట్ పార్ట్లో మనం సిలువలో 7 మాటలు చూద్దాం. ఆమేన్.